ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్ మరియు సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించి బంగాళాఖాతంలో సాగర ప్రవేశం చేసింది. కృష్ణానది పరివాహిక ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదాన్నే కాదు, మరెంతో చారిత్రక వైభవాలను ఆవిష్కరించింది. మౌర్యుల కాలం నుంచి నేటి వరకు ఎన్నెన్నో సంస్కృతులను వెళ్లి విరియించింది. మరికొద్ది రోజులలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కర సంబరాల సందర్భంగా నేటి ప్రత్యేక కార్యక్రమం నమామి కృష్ణాలో కృష్ణమ్మ వెలిగించిన చారిత్రక వైభవాల దీపికను వీక్షిద్దాం. నది ఎంతో పూజనీయం. ఆ నదీ తీరాన వెలిసిన సంస్కృతి, నాగరికత, చారిత్రక వైభవాన్ని పొదివిపట్టి పదిలపరుచుకోవాలి. 1400 కిలోమీటర్లు జరీ ప్రవాహి అయి పంటలు పండించి ఎన్నో బతుకులు వెలిగించి నాగరికత సౌధాలు నిర్మించి ముందుకు సాగింది కృష్ణ. ఆ నదీ తీరాలన్నింటా రచించిన చారిత్రక విశేషాలను విహంగ వీక్షణమై ఒకసారి పరికిద్దాం. మౌర్యుల కాలం నుంచి నేటి వరకు ఉన్న ఎన్నో రకాల సంస్కృతులు కృష్ణానది ప్రవాహంతో ముడివేసుకుని మనకు కనిపిస్తున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంత చారిత్రక యుగంలో మౌర్యుల అధికారం అస్తమించిన తరువాత శాతవాహనుల అధికారంలోకి వచ్చేదాకా కొంతమంది స్థానిక ముఖ్యులు అధికారం చెలాయించారు. శ్రీముఖుడు నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి అధికారంలోకి వచ్చే వరకు ఈ ప్రాంతాన్ని స్థానిక ముఖ్యులు తమ అధీనంలో ఉంచుకోగలిగారు. గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక పురుషుడు. పిండారీలు, శకులను జయించి ఉత్తర భారతదేశం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ధాన్యకటకము వారి రాజధాని. తరువాత విజయపురి, నేటి నాగార్జున సాగర్ని రాజధానిగా, ఇక్ష్వాకులు, ఇంకా కృష్ణా జిల్లా కోడూరు రాజధానిగా బృహత్ పలాయనులు, అదే ప్రాంతాన్ని శాలంకాయనులు, కృష్ణానది దక్షిణ తాలూకా ప్రాంతాన్ని ఆనందగోత్రులు, వారి తరువాత పల్లవులు, బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఇలా ఎన్నో రాజవంశాలు కృష్ణానది పరివాహక ప్రాంతాల్ని పరిపాలించారు. ఈ పాలకుల పరిపాలనా ప్రభావం నదీతీర ప్రాంతం మీద, అలాగే కృష్ణానదీ తీర ప్రభావం వారి మీద పడిందని మనకర్థమవుతుంది.
బిరబిరా పరుగులీడే కృష్ణమ్మ ఒడ్డులన్నింటా ఎన్నో చారిత్రక దస్త్రాలను లిఖించింది. ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికయ్యింది. ఈ కృష్ణానది తరంగాల చారికల తీరం మరెన్నో చారిత్రక అంశాలకు సజీవ సాక్షిగా నిలిచింది. అందుకే నదీ తీరాలు నాగరికతా సుమాలు. మహాబలేశ్వర తీరంలో కృష్ణమ్మ గీసిన చారిత్రక చిత్రపటాన్ని ఒకసారి వీక్షిద్దాం. మహాబలేశ్వరం పైకి చూడడానికి శ్రీక్షేత్ర మహాబలేశ్వర స్వామి స్వయంభూగా రుద్రాక్ష ఆకారంలో వెలసిన అతి పవిత్ర దేవస్థానంలా మహాతీర్థక్షేత్రంలా కనిపిస్తుంది. అదే సమయంలో జ్వాజ్వల్యమానమైన చారిత్రకత దాని గర్భాన దాగి ఉంది. ఇది కృష్ణానది ఉద్భవస్థానంగానే కాదు, ప్రకృతి పరంగా ఎంతో అందమైన ఆహ్లాదమైన ప్రదేశం. ఇది పూణేకి నైరుతి దిశన 120 కిలోమీటర్ల దూరాన, ముంబైకి 285 కిలోమీటర్ల దూరాన ఉంది. సముద్ర మట్టానికి 4721 అడుగుల ఎత్తున, అంటే మేఘమాలికలతో సయ్యాటలాడేంత ఎత్తున ఉంది మహాబలేశ్వరం. ఇక్కడి పంచగంగ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. కృష్ణ, కోయిన, గాయత్రి, సావిత్రి, వెన్న, సరస్వతి, భగీరథి అనే 7 నదులలో పైకి కనబడే ప్రవాహనులు 5 నదులు. భాగీరథి 12 ఏళ్లకొకసారి పైకి ప్రవహిస్తే, సరస్వతి 60 ఏళ్లకొకసారి భూమిపైకి వచ్చే నదులు. వాటిని మినహాయిస్తే 5 నదులకు ప్రతీకగా పంచగంగ దేవాలయాన్ని 4500 ఏళ్ల క్రితం కట్టినట్లు తెలుస్తోంది. దీనితో పాటు దేవగిరి యాదవరాజు సింఘణి కట్టించిన కృష్ణుడి గుడి కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినది. శివాజీ కాలంలో వీటిని మరింతగా అభివృద్ధి చేశారు. హేమండ్ పంత్ పద్ధతిలో నిర్మించిన ఈ ఆలయాలు అద్భుత శిల్పకళతో అలరారుతుంటాయి. ఈ శిల్పకళతో పాటు ఆ కాలం నాటి చారిత్రక అంశాలు శాసనాల రూపంలో ఈ ఆలయాలలో నిక్షిప్తమయ్యాయి. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కృష్ణానది జలతరంగాలు ఎన్నో చారిత్రకతల అంతరంగాలు. కృష్ణమ్మ అలల పుటలపై ఎన్నెన్నో సామాజిక పుటాంశాల ఉల్లేఖనలు. ఎందరో రారాజులకు వారి రాజ్యాల విస్తరణకు, వాటి రక్షణాది సౌభాగ్యాలకు నెలవు కృష్ణానదీమ తల్లి ఒడి. అందుకే ఈ తీరం దాచిన చారిత్రక సంగతులు ఎన్నెన్నో. వాటిలో కృష్ణా ఉత్సవం ఒక పరమ విశేషమైనది. దాని గురించే కాక మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. మహాబలేశ్వరానికి దిగువకు వస్తే కనబడే మరో ప్రాంతం వాయి. ఈ వాయి ప్రాంతాన్ని గణపతిరావు బికాజీ రాస్తే పరిపాలించారు. వీరి పాలనలోనే 1762లో డోలా గణపతి ఆలయాన్ని నిర్మించారు. కృష్ణానదికి వరద నీరు వస్తే ఆ నీరు ఆలయాన్ని నేరుగా ఢీకొట్టకుండా కాచుకోవడానికి దేవాలయం వెనుక భాగం చేప ఆకారంలో ఉంటుంది. అప్పట్లో శివాజీని హతమార్చడానికి బీజాపూర్ రాజ్యం తరఫున అఫ్జల్ ఖాన్ వాయి నుంచే భారీ సైన్యంతో బయలుదేరాడు. ఆందోళన చెందిన స్థానిక పూజారి సందే శాస్త్రి శివాజీని కాపాడమని కృష్ణమ్మను ప్రార్థించాడట. ఆ తరువాత శివాజీ గెరిల్లా దళాలు అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని చీల్చి చెండాడాయి. కృష్ణమ్మ చలవతోనే ఈ విజయం లభించిందనే కృతజ్ఞతతో శాస్త్రి కృష్ణా ఉత్సవానికి వాయిలో శ్రీకారం చుట్టాడు. కృష్ణమ్మకి కృతజ్ఞతలు చెప్పుకునే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ పౌర్ణమి వరకు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇక కర్ణాటకలో కృష్ణా తీరంలోనే బీజాపూర్ ఉంది. ఇక్కడ బీజాపూర్ కోట శిథిలాలతో పాటు ఇబ్రహీం రోజాతో పాటు మరికొందరి సమాధులు, మినీ తాజ్మహల్ ఉన్నాయి. ఇక్కడి కృష్ణానది పాయ మాల్ప్రభ ఒడ్డున ఈ పట్టణం ఉంది. బాదామినే వాతాపి అని పిలుస్తారు. చాళుక్యుల రాజధాని అయిన ఈ పట్టణంలో కోట శిథిలాలు, ఎన్నో గుడులు గొప్ప శిల్పకళతో అలరారుతూ మనకు కనిపిస్తాయి. విష్ణుకొండినుల నుంచి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పొందారు. ఇక 11 మంది చాళుక్య రాజులు ఈ బాదామిని ముఖ్య పట్టణంగా పాలించారు. చాళుక్య గణపతి వాతాపిలో చాలా పెద్దది ఉంది. ఇక్కడ సంగీతాన్ని ప్రారంభిస్తూ వాతాపి గణపతిం భజే అనే శ్లోకాన్ని పాడితే అదే ఆనవాయితీ అయ్యింది. చాళుక్యులు, కాకతీయులు, విష్ణుకుండినులు, శాలాంకాయనులు, బృహత్పలాయనులు, ఇక్ష్వాకులు ఇలా ఎందరో రాజవంశీయులకు సింహాసనాన్నిచ్చి
పట్టాభిషేకం చేసింది కృష్ణమ్మ నది. నదీ తీరం నాగరికతలు హరిడవిల్లై వేదికలైతే ఆ తీరాల నాగరికతా వైభవాలు ఎంతో చరిత్రను సృష్టించాయి. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో ఎదిగి తెలంగాణ మాగాణంలో నర్తించి ఆంధ్ర సీమల్లో నయాగారాలు పోయింది కృష్ణానది. తెలుగింట విరబోణిగా కృష్ణానది తరంగాల చారిత్రకథా వైభవాన్ని ఇప్పుడు అవలోకిద్దాం. చాళుక్యరాజు రెండవ పులకేశి కాలంలో చాళుక్య కళా వైభవంతో అలంపూర్లోని దేవాలయ నిర్మాణం జరిగింది. తీర్థయాత్రికులే కాదు, చరిత్ర విద్యార్థులు తప్పక చూడవలసిన ప్రదేశమిది. బహ్మనీ సుల్తాన్ల దాడుల్లో ఈ ఆలయాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుంగభద్ర ముంపుకి గురయ్యాయి. ఆ తరువాత ఇటీవలి కాలంలో పాత నమూనాలతో అదేవిధంగా గడియారం రామకృష్ణ శర్మగారు లాంటి మేధావుల నేతృత్వంలో అలంపురం గుడుల పునర్నిర్మాణం జరిగింది. నాటి రాజులు, చక్రవర్తులు తమకు చెందిన చరిత్రను, తమ శాసనాలను దేవాలయ ప్రాంగణాలలోనే ప్రతిష్ఠాపించారు. 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీశైల క్షేత్రంలోనూ అనేక శాసనాలు మనకు కానవస్తాయి. జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలం మల్లన్న లింగమైతే భ్రమరాంబికాదేవి మందిరం శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయ ముఖమంటపాన్ని విజయనగర రాజు 2వ హరిహరరాయలు కట్టించాడు. ఇక్కడి శిల్పకళ విజయనగర రాజుల కాకతీయుల కళారీతులకు నిదర్శనంగా నిలిచి అందర్నీ ఆకట్టుకుంటుంది. పాతాళగంగ నదిని చేరుకోవడానికి కొండమీద నుంచి మెట్ల మార్గాన్ని రెడ్డిరాజులు నిర్మించారు. చరిత్రలో అపురూపంగా నిలిచిన వాటిలో నాగార్జునకొండ లోయ ప్రాంతం ఒకటి. సాగర్ తవ్వకాలలో బయటపడింది. క్రీస్తు శకం 3-4 శతాబ్దాల నాటి శాతవాహన, ఇక్ష్వాక శిల్పాలు, శిలా ఫలకాలు, ఆయుధాలు, చారిత్రక వస్తువుల్ని ఈ కొండమీదే భద్రపరిచారు. నాగార్జున విశ్వవిద్యాలయం, చైత్య గృహాలు, స్థూపాలు, మండపాలు, విహారాలు, పాలరాతి కట్టడాలు, బౌద్ధ శిల్పాలు ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డాయి. దిగువన ఉన్న ఆలయ ముఖమండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మింపచేశారు. 11 అంతస్తుల తూర్పు గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1807లో నిర్మింపచేశారు. నాటి బౌద్ధ ఉన్నత స్థితికి నిదర్శనంగా శాతవాహనుల రాజధాని ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కృష్ణా నదికి ఎగువ ప్రాంతాలలో ఆనకట్టలు కట్టకముందు కృష్ణమ్మ ఓరవడిని చూస్తే కృష్ణమ్మ కొండ మీద దుర్గమ్మ ముక్కుపోగు తీసుకుందంట అని అనేవారు. అంతగా ప్రవాహ జరిలో ఉధృతంగా ప్రవహించిన నేల బెజవాడ. నేటి విజయవాడ ప్రకాశం బ్యారేజీతో కృష్ణమ్మ జలాలు నిల్వ చేసుకుని ఎకరాలకెకరాలు సాగుకి వీలై ఎంతో నాగరికతను, మరెంతో చరిత్రను పండించింది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు దివిసీమలో గలగలా పారే కృష్ణమ్మను, కలకలలాడే పంట పొలాలను, పెరపెరలాడే చరిత్రను లిఖించిన పేజీలను చూద్దాం. చారిత్రక ప్రాధాన్యంతో చూస్తే విష్ణుకుండినుల కాలం నాటి గుహాలయాలు బెజవాడ చుట్టుపక్కల ఉన్నాయి. విజయవాడలోని మొగల్రాజపురం గుహలు అవే. అక్కన్న, మాదన్న గుహల మీద దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీనమైన నటరాజ శిల్పం ఉంది. బెజవాడ దురగమ్మ అని జానపదులు పలికే ఆలయం, విజయవాడ దుర్గా మల్లేశ్వరాలయం చాలా ప్రసిద్ధి. ఇక పదకర్త క్షేత్రయ్య జన్మించి ఆరాధించిన వేణుగోపాలస్వామి ఆలయం నాటి చరిత్రను మనకు చెబుతుంది. నాటి మువ్వ, నేటి మొవ్వగా వేణుగోపాలుని సన్నిధి ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల ఆరామం.
తానీషా మాదన్నతో కలిసి బందరురేవు పట్టణానికి వెళుతూ రాత్రి బందరులో బస చేసి కూచిపూడి నాట్యాన్ని చూశాడట. ఆ నాట్యాన్ని మెచ్చి ఈ నాట్యకళను ఇంకా అభివృద్ధి చెయ్యమని కూచిపూడి ప్రాంతాన్ని ఆ కళాకారులకు ఈనాముగా ఇచ్చినట్లు ఫర్మానా ఉంది. సిద్ధేంద్రయోగి కృషికి కళాత్మక రూపం కూచిపూడి. కళా ప్రాధాన్యంతో పాటు చరిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న ప్రదేశం. అతి ప్రాచీన శ్రీకాకుళేశ్వర ఆలయం ఇక్కడుంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయానికి వచ్చి ఆ రాత్రి ఈ ఆలయ మంటపంలో నిద్రించాడట. శ్రీకాకుళేశ్వరుడు కలలో కనిపించి ఆముక్తమాల్యద కావ్యం రచనను చెయ్యమని చెప్పాడట. రాయలవారు ఆముక్తమాల్యద రచనని అక్కడే ప్రారంభించాడట. మహారాష్ట్ర మహాబలేశ్వరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ హంసలదీవి వద్ద ఒక పాయగా, ఏటిమొగ పాలకాయ తిప్ప వద్ద మరో 2 పాయలుగా కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తోంది. ఇదే ప్రదేశంలోనే 14వ శతాబ్దం నాటి హంసలదీవి క్షేత్ర వేణుగోపాలస్వామి ఆలయం కనిపిస్తుంది. కృష్ణానది ప్రారంభం నుంచి సముద్రంలో కలిసే వరకు మనకు ఎన్నో చారిత్రక ఆధారాలు కనిపించి మన చరిత్రని మనసుల్లో మెరిపింపచేస్తుంటుంది. ఇలా 12 ఏళ్లకొకసారైనా ఓసారి వెనక్కి చూసుకుని ఎన్నో విషయాలు మనసులో కలబోసుకోవచ్చు. బహుశా పుష్కరాలు అనే వేడుకలు అందుకే ఏర్పాటు చేసి ఉంటారు మన పెద్దలు. ఇటువంటి సందర్భాలలో శిల్పాల చారిత్రక నేపథ్యం కనుమరుగయ్యేటట్టు సున్నాలు రంగులు వేయకూడదు. మన చారిత్రక ఆధారాలను దెబ్బతీయకూడదు. శాసనాలు లాంటివి కనబడితే వాటిని మరింత బాగా కనబడే విధంగా ఏర్పాటు చెయ్యాలి. అంతేకాని వాటిని దుర్వినియోగం చేసి ధ్వంసం చేయకూడదు. విలువైన మన చరిత్రను జాగ్రత్తగా ముందు తరాలకు అందించడం మన బాధ్యత. అప్పుడే కృష్ణవేణి నిజంగా సంతోషిస్తుంది. శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి. కృష్ణవేణి నా ఇంటి అలివేణి. ఇది కలకలలాడే పంటల్ని, మనం గర్వించే చారిత్రక వైభవాల్ని ప్రసాదించిన కృష్ణానది వైభవ ప్రాభవం. 12 ఏళ్లకొక్కసారైనా నదీ గమనాన్ని, నదీ ఎదుగుదల తరుగుదలను, నది తీరాల తీరు తెన్నులను సమీక్షించుకోవటానికే ఈ పుష్కరాలు అనుకుంటే ఎంతో మేలు. ఆ నదీ తీరాలు లిఖించుకున్న చారిత్రకతలను కలబోసి తరచి తరచి చూసుకొని మరింత చారిత్రకతను చేకూర్చడమే మన విధి. అదే కృష్ణమ్మకు నిజమైన పుష్కర ఆరతి నివేదం. మరోసారి ప్రేక్షకులకు పుష్కర శుభాకాంక్షలతో సెలవు.